హాయ్. హలో. నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నిన్నటి ఎపిసోడ్ మీరు చూసారు కదా! ఎలా ఉన్నది? మీకేమనిపించింది? ఈ వారం అంతా కూడా టాస్క్‌లు ఆడుతున్నారు. మెయిన్ టాస్క్‌లే కదా! కెప్టెన్సీ టాస్క్‌లు. ఎవరు కెప్టెన్సీ అయ్యారు? ఎలా అయ్యారు? అవుతున్నారా? ఏమిటనేది రన్ అవుతున్నది మొత్తం అంతా కూడాను. అయితే 2 టీములు చేశారు. సంజనాని, మోదరని ఇద్దరిని 2 టీములకి లీడర్‌లను చేశారు. ఆ లీడర్‌ల కోసం ఓడిపోతే వాళ్ళకి వీళ్ళకి ఇవి చేశారు. పనిష్మెంట్‌లో లేకపోతే ఒకటివ్వడం జరుగుతూ ఉంది. క్యాష్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అన్నీ అవుతున్నాయి. అలాగే నిన్నటి టాస్క్‌లోని ఏంటంటే 'బిగ్ బాస్' ఒకటి చేశాడు చూసారు కదా! బావుందనిపించింది. ఎందుకంటే టాస్క్ ఏంటి? ఒక బురదలోని ఇటు 2 ఇద్దరు అటు ఇద్దరు నలుగురు కలిసి గేమ్ ఆడాలి. కొన్ని ఇటు జెండాలు, కొన్ని రెడ్ జెండాలు, కొన్ని బ్లూ జెండాలు పెట్టారు. ఆ జెండాల్లో యెల్లో జెండాలు పెట్టారు. ఈటిల్ని జెండాకి పాయింట్స్, యెల్లో జెండాలకి బోనస్ పాయింట్ల కింద ఒక గేమ్‌ని రన్ చేశారు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే బిగ్ బాసు, మీరు ఎవరితోనైనా బేరం పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు మనుషులు కావాలి. భారీ మనుషులు కావాలా? లేకపోతే గెలిపించే వాళ్ళు కావాలో, మీకు ఎటువైపు ఉన్నారో మీరు చూసుకొని వాళ్ళని లాక్కోండి అనేటోటి పెట్టారు. దానికి ఏం చేశారంటే మాధురి టీమ్‌లోనేమో ఆహ్, పవన్ కళ్యాణ్ అండ్ ఇమానియాల్ ఇద్దరే ఉన్నారు. అయితే వాళ్ళకన్నా అవతల భారీ మనుషులు ముగ్గురున్నారు. అయితే నిఖిల్‌ని ఇటు పక్క రమ్మని చెప్పి వాళ్ళు ఒక బేరం పెట్టి ఒక డీల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ నిఖిల్ దానికి ఒప్పుకోలేదు. అది మనకి లైవ్‌లో అయితే చాలా ఎక్కువ సేపు నడిచింది. నిఖిల్ దాని గురించి. బట్ ఎపిసోడ్‌లో బాగా కట్ చేసి వేశారు. ఏసి జస్ట్ మామూలుగా అడిగినట్టుగా అతను థాంక్స్ చెప్పి వెళ్ళిపోయినట్టుగా చూపించారు గానీ, లైవ్‌లో అయితే జరిగింది. అలాగా నిఖిల్ ఒప్పుకోకపోవడంతోని ఎవరెవరు ధీమానును, గౌరవ్ వాళ్ళ టీమ్‌కి ఇమానియేల్, పవన్ కళ్యాణ్ వీళ్ళ టీమ్‌కి రావడం జరిగింది. అయితే ఇమానియేల్, పవన్ కళ్యాణ్, ఇమానియేల్ కొద్దిగా ఉన్నా డీమాన్ మీద గౌరవ్ మీద తక్కువ. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాడీ బిల్డర్స్. సూపర్‌గా ఆడతారు. మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఆళ్ళు. దాంతోని వాళ్ళే ఆ మల్టీ టాస్క్‌లో గెలవడం జరిగింది. మాధురి గారు ఓడిపోవడం జరిగింది. సంజన గారేమో ఇది రియల్ గెలుపంటే అని చెప్పి ఒక రకమైన ప్రౌడ్‌నెస్‌తో ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇచ్చారు. అదేంటది? వాటర్ స్ప్లిట్టింగ్. ఆహ్, ఒక దాదాపు ఒక 10 బకెట్స్ పెట్టారు. ఈళ్ళ టీములకి, ఆళ్ళ టీములకి ఒక్కొక్క మెంబర్ వచ్చి ఒక్కొక్క రౌండ్ కింద తీసుకొని వాటిని స్ప్లిట్ చేయాలన్నమాట. ఎంత ఎంత దూరం స్ప్లిట్ చేస్తే అంత మార్కులు పడుతుంటాయి. అన్ని అంటే నంబరింగ్ అన్నమాట. మూడో బకెట్టా, నాలుగో బకెట్టా, ఐదో బకెట్ వరకు స్ప్లిట్ చేశాడా అనేది చూస్తామన్నమాట. ఆ విధంగా ఒక గేమ్. ఆ గేమ్‌లో కూడాను ఎవరు గెలిచారు? సంజన గారు గెలిచారు. 2 టాస్క్‌లు ఆళ్ళు గెలిస్తే 2 టాస్క్‌లు ఈళ్ళు గెలిచారు. ఆ తర్వాత సెలబ్రేషన్స్‌లో భాగంగా సంజన గారు తోపనో ఏదో అనమని చెప్పి వీళ్ళని మాధురి గారు ఆళ్ళకి చెప్పి చేయడం జరిగింది. ఎందుకంటే మాధురి గారిని అందరిని కూడా వాళ్ళు ఎత్తుకొని ఊరేగించాలని చెప్పేసి అప్పుడు ఇచ్చారు సెలబ్రేషన్స్. ఇప్పుడు ఇది రివెంజ్ తీర్చుకున్నట్టుగా అయిపోయింది. ఇక్కడ అసలు జరిగిందేంటంటే టాస్క్‌లు ఈళ్ళందరూ ఎలాగో ఏదో డిస్కస్ చేయడమో, ఎలాగో అలా చేయడమో ఎక్కువ కామెడీ రన్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు బిగ్ బాస్. పాత కంటెంట్ సీజన్ పాత కంటెస్టెంట్స్ ఎవరు? అర్జున్‌ను అండ్ ఆహ్, అమర్‌దీప్ ఇద్దరు కంటెస్టెంట్‌ని ఈ దొంగలు అంటే వాంటెడ్ పేటలో లీడర్స్ ఇద్దరు కూడా పట్టుకోమని ఇద్దరిని పంపించారు. పోలీసులుగా. అంటే వాళ్ళని పోలీసులుగా పంపించారన్నమాట. వీళ్ళేం చేశారంటే కాసేపు అమర్‌దీప్ కామెడీ రన్ చేశాడు. అర్జున్ ఏమో కొంచెం హుందాగా అడగడం, ప్రశ్నలు అడగడం, అందరిని ఇంట్రాగేషన్ టైప్‌లో ఇచ్చేసాడు. బావుంది. కొద్దిగా ఆళ్ళిద్దరికైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. అందులో ఒక విషయం ఏంటంటే టాప్ 5 వరకు ఎవరెవరు ఉంటారు? మీరుంటారా? మీరుంటారా? అని క్వెషన్ చేశారు. అంటే దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళలో వాళ్ళకి నమ్మకం ఉందా? నేను టాప్ 5 క్యాండిడేట్‌నా? కాదా? అనేది వాళ్ళ నమ్మకం కోసం అది జరగడం జరిగింది. అయితే అందులో కాన్ఫిడెంట్‌గా అయితే ఇమాన్యుయల్ గాని, తనుజ గాని కాన్ఫిడెంట్‌గా మేము ఉంటాము అని చెప్పారు. మిగతా వాళ్ళు రీతు గాని, మిగతా వాళ్ళు పవను, డిమాన్ వీళ్ళందరూ కూడా కొద్దిగా అన్‌డౌటెడ్‌గా చెప్పారు. అది అలాగ ఉంది. మొత్తం అలా నడిచింది. అయితే ఇందులో బెదిరించింది ఏంటంటే, జీరో అయిపోయిన అంటే వీళ్ళిద్దరు ఎత్తుల్ని ఫైండ్ ఔట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అది ఇది అన్నారు. కానీ ఇక్కడ ఫైనల్‌గా ఏంటంటే రాము రాథోడ్‌ని నీకు జీరో అయిపోయింది కాబట్టి నువ్వు ఔట్ అయిపోయావు. నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు అని చెప్పేసి ఆయన్ని బెదిరించి తీసుకెళ్ళిపోయారు. రాము రాథోడ్ అయితే బెదిరిపోయాడు ఏకంగా. అంత దింగా బెదిరించారు. లాస్ట్‌కి తీసుకెళ్ళి కామెడీ ఏదో ఓవరాల్‌గా అయితే కామెడీ జనరేట్ చేశారు. బానే ఉంది. అయిపోయిందని చెప్పి. కానీ ఈరోజు మాత్రం ఒకటి చూడండి. కంపల్సరీగా ఈరోజు అబ్జర్వ్ చేయండి. ఆయేషాకి ఒంట్లో బాలేదు. ఇవాళ ఎలిమినేట్ అయిపోతుంది. ఆమె వాకౌట్ చేస్తుంది అనేసి అంటున్నారు. అలాగే శ్రీజని రీ ఎంట్రీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకసారి శ్రీజ వస్తే ఈ ఇంట్లోకి హౌస్‌లోకి వస్తే ఎలా ఉంటుంది?
మాధురితో మళ్ళీ టగ్ ఆఫ్ వార్గా ఉండి మాధురిను శ్రీజకి మళ్ళీ మంచి డిస్కషన్ నడుస్తుంది అని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీజ రీ ఎంట్రీ ఎలా ఉంటుంది, మీరు ఏమనుకుంటున్నారు? అదేవిధంగా మాస్క్ మ్యాన్ కూడా రావచ్చు అని అంటున్నారు. ఒకవేళ మాస్క్ మ్యాన్ శ్రీజ మీరు రీ ఎంట్రీలోగా లోపలికి వస్తే ఏ విధంగా ఉంటుంది, బాగుంటుందో బాగోదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ ఎలాగుందో మీరు కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ మరీ అడుగుతున్నాను. మీరు ఎంత దీనిగా మీరు లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే, కామెంట్ చేస్తూ ఉంటే అంత రీచ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ఆర్కే టాక్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.